గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తూతూ మంత్రంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చిట్ట చివరి సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై సభ్యులు తీర్మానం. స్వగ్రామాలకు చేరుకున్న ఓడలరేవుకు చెందిన మత్స్యకారులు. కాకినాడలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, సిటీ ఎమ్మెల్యే వనమాడితో మత్స్యకారులు భేటీ. P4 కాంట్రిబ్యూషన్ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష. పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు. కాకినాడ రూరల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. పంచాయతీరాజ్ చట్టం ద్వారా 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఏర్పడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గానికి ఈ సమావేశం చిట్ట చివరిదని జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని జీఎంసీ బాలయోగి జెడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, శాసనమండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణరావు, పేరాబతుల రాజశేఖరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా డిఆర్ఓ వి సుబ్బారావు, రంపచోడవరం ఐటీడీఏ ఏవో రమణ, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ మండలాల జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య, ఆరోగ్యం, ఐటీడీఏ పాఠశాల విద్యా శాఖల పరిధిలో ప్రస్తుతం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యకలాపాల పురోగతిని అధికారులు వివరించారు. ఆయా మండలాల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ స్థానిక సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా 5 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంపై సాగిందని, 2021 నుంచి ఇప్పటి వరకు 21వ సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నేడు జరిగిన సర్వసభ్య సమావేశం అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా నిర్వహించబడిందన్నారు. జిల్లా కలెక్టర్, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ, ఉన్నతాధికారులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్సీల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు 10 ప్రధాన అంశాలపై సమగ్రంగా చర్చించడం జరిగిందని వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆహార భద్రత సాధించిన మనం ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నామని, శ్రీలంక అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాత్రికి రాత్రే కాకుండా క్రమక్రమంగా రసాయనిక ఎరువులను తగ్గించి నేచురల్ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో శాసనమండలి సభ్యులు పేరాబతుల రాజశేఖరం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై జవాబుదారీతనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీసీ సీఈఓ శ్రీలలిత, పరిపాలనాధికారి మందపల్లి బుజ్జిబాబు, ఇతర జెడ్పీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా సీఈఓ గారు, మా డిప్యూటీ సీఈఓ గారు మేమందరం కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ని. ఈ మీటింగ్లో సుమారు 10 సబ్జెక్టుల మీద క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కువగా మా సభ్యులందరూ కూడా వేతనాల గురించి, అభివృద్ధిలో చేసినటువంటి వర్క్స్ బిల్స్ గురించి, వాటి గురించి కూడా ఎక్కువగా ప్రశ్నించడం జరిగింది. దానికి మేము సీఈఓ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా సిబ్బంది అంతా కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అవి పంపించాం. అవి రాగానే మేమంతా కూడా మీకు పేమెంట్ చేస్తాం, దాని గురించి ఏమి ఆందోళన చెందవద్దనేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లోని జరిగినటువంటి అభివృద్ధి మీద కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో మా తోటి జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు ప్రశ్నలు కూడా డిపార్ట్మెంట్లకు సంధించి వారి యొక్క డౌట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ బాడీ అంతా కూడా ప్రజాసేవలో ఉండి ప్రజలకి సేవకు అంకితం అవ్వాలనేసి కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియపరిచి
ముందుకు సాగాలని ఇదే ఉత్సాహంతో మీరు ప్రజా జీవితంలో కొనసాగాలని వారు కోరి ఆశీర్వదించడం కూడా జరిగింది. వారికి మా సభ నుండి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియపరుస్తున్నాను. అలాగే ఈ 5 సంవత్సరాల్లోని మాకు మా బాడీకి సహకరించినటువంటి మా సిఇఓ గారికి, ఇంకా మా సిఇఓ గారికి ముందు పనిచేసినటువంటి సిఇఓ గారులకి, అలాగే మా జిల్లా పరిషత్ సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ పత్రికా సోదరులకి అందరికి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి మాతోటి పయనించారు. స్టాండింగ్ కమిటీస్ మీటింగ్లో అవ్వచ్చు, ఈ మీటింగ్లో మన జనరల్ బాడీ మీటింగ్లో అవ్వచ్చు, ఏ కార్యక్రమం తలపెట్టినా జిల్లా పరిషత్తులో మీరందరి సహకారం చాలా చక్కగా అందించారు. ఇదే సహకారం ముందు ముందు కూడా మాకు అందించాలనేసి మీరు మరిన్ని సేవల్లో మేము పాల్గొనేటట్టు మీరు తోడ్పడాలని కోరుకుంటూ మనం ప్రొడ్యూసలేకపోయాము. అప్పుడు ఇంపోర్ట్ డిపెండెన్స్ ఎక్కువ ఉంది. అందువల్ల గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా మనము హైబ్రిడ్ వెరైటీస్ తీసుకురావడం జరిగింది. దానికి ఎరువులు ఎక్కువ అవసరం. బికాస్ వీ హావ్ టు ఫీడ్ మిలియన్స్. షిఫ్ట్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అనేవాళ్ళు. షిఫ్ట్ ఎప్పుడు వస్తుంది, జనాలకు ఎప్పుడు మనము ఇంటి పెట్టగలం, ఆ పరిస్థితి నుంచి ఒక సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చాక ఇప్పుడు బియ్యాలు మనము బియ్యాలు ఎక్స్పోర్టింగ్ టు సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికన్ కంట్రీస్ మన కాకినాడ పోర్ట్ నుంచి వస్తున్నారు. ఆ స్టేజ్ ఎందుకు వచ్చామంటే ఎరువులు వాడకం, హైబ్రిడ్ వెరైటీస్ ఇవ్వాలి వచ్చాము. అప్పుడు ఓదన పెడితే చాలా ఉన్నాము. మనం క్యాన్సర్ వస్తుందా, ఇంకో వస్తుందా మనం ఆలోచించలేదు. ప్రస్తుతం పరిస్థితి వల్ల వీఆర్ రీచ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ స్టేజ్. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హెల్తీ సేఫ్ ఫుడ్. సో దానికి ఓవర్ నైట్ మనం ఆర్గానిక్ గా మారితే మనం శ్రీలంక పరిస్థితికి వెళ్ళిపోతాం. శ్రీలంక ఏమైంది, ఓవర్ నైట్ చేసేట అన్ని బ్యాన్ చేస్తాము, ఆర్గానిక్ మారుతాం అన్నారు. అక్కడ కంప్లీట్ గా ప్రొటెక్షన్ తగ్గిపోయింది. సో ప్రజెంట్ గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటి, ఒకవైపు హైబ్రిడ్ వెరైటీస్, కెమికల్ ఫెర్టిలైజర్స్ అది నడుస్తూ ఉంటుంది. ఒకవైపు ప్యారలల్ గా ప్రకృతి వచ్చే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ న్యాచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేస్తున్నాం. ఇప్పుడు మన జిల్లాలో తీసుకుంటే దాదాపు 7,000 హెక్టేర్స్ మనం ఈసారి ప్రకృతి వ్యవసాయం కింద ఉద్యాన పంటలు కానీ, వరి కానీ, మనము మిల్లెట్స్ కానీ, మనం ఉచితాలు కానీ మనం సాగు చేస్తున్నాం. ఈ విధంగా ప్యారలల్ గా చేస్తున్నాం. ఇది ప్రమోట్ చేయడం ఏ రాష్ట్రంలో చేయకుండా మన రాష్ట్రంలో బాగా చేస్తున్నారని దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పుడు కాదు, గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని కూడా సహకరించడం వల్ల మనం ఈ స్థాయికి రాగలిగాము. రానున్న రోజుల్లో మెల్లిగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ప్రొడక్టివిటీ పెంచుకొని తక్కువ నీటితో, వీటన్నిటికి కూడా తక్కువ నీరు మనం వాడుకుంటే చాలు, ఎరువులు కంప్లీట్ గా నిషేధించవచ్చు. మనము ఘనజీవామృతం, జీవామృతం అలాంటిది వాడుకొని మనము వ్యవసాయం చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం కొనసాగిస్తాం. సో ఓవర్ నైట్ వి కాంట్ కంప్లీట్లీ మేక్ ద హోల్ అగ్రికల్చర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్ మోడ్. గ్రాడ్యువల్లీ వి విల్ గో టు అ కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ మోడ్. సో దానికి ఒక రికగ్నిషన్ ఇది. సో ఐ థింక్ వి షుడ్ అప్రిషియేట్ ఇట్ ఇస్ అ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఆఫ్ బోత్ ద అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అండ్ ద సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్. ఈ నెల 3వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన కాకినాడ జిల్లా ఓడల రేవుకు చెందిన మత్స్యకారుల ఆచూకీ పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద లభ్యమైంది. మత్స్యకారులు ప్రయాణిస్తున్న పడవ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ప్రభుత్వ సహాయంతో పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద ఉన్న మత్స్యకారులను సురక్షితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేటలోని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం క్యాంప్ కార్యాలయంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబుతో కలిసి మత్స్యకారులకు స్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరిగి రావడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంగా ఉందండి. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీరు కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం కూడా చేశారు మీడియా సోదరులు. బోర్డర్ రివర్ నుంచి 3వ తారీఖున బోటు యాటకి వెళ్ళడం, ఆ బోటు 7గురితో వెళ్ళడం, వెళ్ళిన తర్వాత యాటకి వెళ్ళిన తర్వాత ఇంజిన్ చెడిపోయిన తర్వాత వాళ్ళు ఒడ్డుకి రావాలని తరసాత వేసుకున్నప్పుడు కూడా గాలి వాతావరణం సహకరించక బాగా బారుకి వెళ్ళిపోవడం, అది దాని కుటుంబ సభ్యుల్ని సేవ్ చేయాలన్న ఆలోచనతో, బోర్డుని సేవ్ చేయాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున గాలింపు చేసి మొత్తం ఇక్కడ మన ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఏ తీర ప్రాంతం చేరిందో తెలుసుకోవాలనే ఆలోచనతో కోస్ట్ గార్డ్ కానీ, నేవల్ కానీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు. వాళ్ళకి వాతావరణం కూడా సహకరించడం వల్ల దగ్గర వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్ దగ్గర దిగా దగ్గర చేరుకోవడం జరిగింది. దిగా దగ్గరికి చేరుకుంటే అక్కడ బోట్ ఓనర్ అరవింద్ బర్మా
వాళ్ళకి బర్మన్కి వాళ్ళు కనిపించడం, వాళ్ళు దగ్గర ఉండి తీసుకురావడం, వాళ్ళని సేఫ్టీగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడ ఉన్న పేషెంట్ని ఇవన్నీ చేయడం చాలా బాగా సహకరించారు వాళ్ళు. ఈ రోజు మనం మనస్ఫూర్తిగా ఈ రోజున అరవింద్ బర్మ గారిని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కోస్ట్ గార్డ్ కానీ వీళ్ళందరూ కూడా గాలించినప్పుడు కూడా వీళ్ళు బాగా బారుకి వెళ్ళిపోవడం వల్ల మనకి బాగా లాంగ్ వెళ్ళిపోవడం వల్ల పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాతావరణం సహకరించకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయింది. ఏదైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల వీళ్ళందరూ క్షేమంగా చేరుకున్నారు. ఈరోజు ఆ కుటుంబాలకి అన్ని విధాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించి ముందుకు తీసుకెళ్తాం. మీ ద్వారా తెలియజేస్తాం. స్టార్ట్ చేసాం, అవ్వలేదు, ఏమీ పట్టలేదు. అయితే మళ్ళీ వేరే చోటుకి వెళ్దాం అని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. తీరాబోయి చూసేటప్పటికి అక్కడ కూడా పొద్దున సాయంకాలం కూడా ఫిషింగ్ ఏమీ లేదు. లేకపోతే ఇంకా అక్కడ యాంకర్ పీకేసి బయలుదేరదాం అనుకునేసరికి నేను స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ గేర్ బాక్స్ పట్టేసింది. చాలాసేపు ట్రై చేసి ఇంకా అవ్వలేదు. అవ్వకపోతే ఇంకా అలాగా 280 మైళ్ళలోకి లోపలికి లాగిపోయింది. లాగిపోతే ఇంకా అక్కడ నుంచి మేము తెరచాప ఎత్తుకుని లోపల నుంచి దరికి వస్తూ ఉంటుంటే రోజు రోజుకి తుఫాన్ ఎక్కువైపోయింది. మాకు అసలు సూర్యుడే కనపడలేదు. అంతా చీకటే, ఎవ్వరు కనపడలేదు. ఎవరు కనపడితే ఇంకా అందరం భయపడిపోయాం. కానీ చాప ఎత్తుకుని ఇంకా అలాగే మెల్లమెల్లగా వస్తుంటే మళ్ళీ రిటర్న్ లాక్కెళ్ళిపోయింది. అలాగా 23 రోజులు కూడా నానా యాతన పడి లాస్ట్కి ఈ సారు వీళ్ళు బోర్డు దగ్గర చేరుకున్నామండి. వీళ్ళు ఊరు చేరుకున్నాక ఈయన బోర్డు పంపించారు. ఈయన బోర్డు పంపించిన తర్వాత అప్పుడు మేము ఆ ఊరు చేరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మాకు అన్ని సౌకర్యాలు చేసి 23 రోజులు అండి. 23 రోజులు ఉన్నాము. మాకు ఒక 15 రోజుల దాకా భోజనం సరిపోయాయండి. అక్కడి నుంచి మాకు భోజనం లేదు, ఏమీ లేదండి. ఆ తర్వాత వచ్చిన వెంటనే వీళ్ళు బిస్కెట్లు, భోజనం అన్నీ మాకు అరేంజ్ చేశారు. అప్పుడు మా తాడేసుకుని వీళ్ళ ఊరు తీసుకెళ్ళి వీళ్ళ ఊర్లో మాకు అన్ని సదుపాయం చేసి వీళ్ళు దిగండి. मेरा नाम है अरविंद बर्मन और बॉडी का नाम है जय मां काली। और जय मां काली गंगा का को ओनर हूँ मैं। जो अरविंद बर्मन मेन ओनर है उसका को ओनर मैं हूँ उसी बोट का। अभी क्वेश्चन अगर हिंदी में हो सकता है तो अच्छा है। ये हम लोगों का बोट निकले थे परसों सुबह फिशिंग के लिए, तो इनका मिला 90 नॉटिकल माइल्स वेस्टर्न, मतलब दीघा से वेस्टर्न में मिला। तो बाकी इनका जो 3 ट्रॉलर इनके आसपास में आए भी थे, बट दे डिडंट हेल्प, इनको हेल्प नहीं किए। बट मेरा ट्रॉलर इनको हेल्प किया है, उनको खींच के लाया और खाना वाना खिलाया, दे फीड देम, और बाकी सारे रेस्क्यू करके और उसके बाद दीघा जब आए मोहना में अपना उसमें हॉस्पिटल में लेके गए, और इनको एक आदमी छोड़ के सारे को छोड़ दिया था हॉस्पिटल से, बाकी सबको रखा गया था ऑफिस में और खाना वाना खिलाया गया। फिर मैं खुद आया हूँ छोड़ने के लिए अलॉन्ग विथ माय को ओनर। స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్వర్ణాంధ్ర కోసం మన 10 సూత్రాలు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల వారీగా చేపడుతున్న కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ కాంట్రిబ్యూషన్ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా సమీక్షించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో P4 కార్యక్రమం కింద చేపట్టిన కాంట్రిబ్యూషన్ అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన ప్రత్యక్ష జూమ్ సమావేశంలో కాకినాడ సిటీ స్వర్ణ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ విభాగం చైర్మన్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాలెడ్జ్ పార్ట్నర్లతో P4 కార్యక్రమం కింద చేపట్టిన కాంట్రిబ్యూషన్, దాని అమలు తీరు, ఇప్పటివరకు సాధించిన పురోగతి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజల సహకారాన్ని సమీకరించడం వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. P4 కార్యక్రమంలో కాంట్రిబ్యూషన్ అంశాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించడం కాకినాడ సిటీ అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సాధించిన పురోగతి మరింత వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి అమలుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.
ఈ జూమ్ సమావేశంలో కాకినాడ సిటీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి అదనపు కమిషనర్ కెటి సుధాకర్, SGSW ADC శ్రీ కె శ్రీనివాస్, ASO కాకినాడ సిటీ అప్పలరాజు, CVAP బృంద సభ్యులు మేచినేని దివ్యరాణి, బండారు జ్యోతి, సుష్మా, వడ్డీ సూర్యకుమారి, నంబారు సాయి, పూజ, MD షబీనా తదితరులు పాల్గొన్నారు. అది జిల్లా కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈ విజన్ రిలేషన్ కోసం యూనిట్స్ తయారు చేశాం. ఇంకొక పక్కన ఈ విజన్ యూనిట్స్ కి ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ప్రజాప్రతినిధుల్ని అందులో రోల్ కల్పించాం. ఆఫీస్ కూడా క్రియేట్ చేశాం. ఎక్కడైతే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆఫీస్ లేకపోతే ఆఫీస్ కూడా క్రియేట్ చేశాం. ఆఫీస్ క్రియేట్ చేయడమే కాకుండా అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిస్తే ఏ విధంగా చేయగలుగుతామనేది ఒక మోడల్ కూడా క్రియేట్ చేశాం. పొలిటికల్ మేనేజ్మెంట్ పాలిటీషియన్స్ చేస్తే డెలివరీ మెకానిజం ఆఫీసర్లు పర్ఫెక్ట్గా చేస్తే ప్రొఫెషనల్ అనే వ్యక్తి బయట ఏం జరిగిందో కూడా తీసుకొచ్చి దీనికి వాల్యూ అడిషన్ కానీ దానికి ప్రొఫెషనలిజం అప్రోచ్ ఇవ్వగలిగితే నాలెడ్జ్ పార్ట్నర్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ కాలేజీలో కానీ ఆయనకుండే నాలెడ్జ్ కానీ ప్రాపర్ షేప్లో పెట్టి ఇది ఇంకా ముందు తీసుకోవడం కోసం ఇంతవరకు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ నాట్ మేకింగ్ దెమ్ పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకొచ్చాం. ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సిస్టమేటిక్గా ఆల్ యూనిట్స్ని ఇప్పటికే ట్రైనింగ్ అవన్నీ కూడా చేసి కొంతవరకు చేశారు. ఏదైతే KPI ఇవన్నీ కూడా ప్రాసెస్ ఇప్పటికే నేను చెప్పాను. మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్లు, క్వార్టర్లీ, 15 days ఒకసారి ఇన్వెస్ట్మెంట్. మేము ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూషన్ మీరు కూడా పరిశీలన చేసుకుంటే బెనిఫిషరీస్ మీరు అట్లా కాకుండా కానీ సైలెంట్గా ఉంటే ఒక 6 నెలలు స్లిప్ అయితే ఒక అక్కడున్న వాళ్ళకి మనం ఏ విధంగా ఈ టీం వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఈ విధంగా మనం వాళ్ళని ముందుకు తీసుకున్నాం, ఏ విధంగా డెవలప్ చేస్తామన్నదే వాళ్ళు చెప్పేది. మనం ఈ రోజున ప్రభుత్వ పరంగా అందుతూనే అది వేరు. ఇంకా చాలా పేదరికం ఉంది. ఆ పేదరికం ఉన్న వాళ్ళు మనకి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళామన్నది అదొక పాయింట్గా చెప్తున్నారు. అయినా అది కూడా మనం పరిధిలో తీసుకోవాలి. 2, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా మన DC గారు సుధాకర్ గారు చెప్పినట్టుగా వాటర్ సప్లై ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, పక్కన అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా పనిచేసే శాఖలన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నా లేదా అన్నది మనకి కేవలం శానిటేషను ఇదో మన మున్సిపాలిటీ చూస్తున్నాం. కానీ మన సెక్టర్ హెల్త్ సెక్టర్ ఉంది, ఒక పక్కన యానిమల్ హస్బెండరీ ఉంది, ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళకి అన్నీ అందుతున్నా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. అందిన తర్వాత మీరు చేస్తున్నది ఏంటి, మీకు అన్నీ చేయగలుగుతున్నా లేదన్న కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మనం తీసుకున్నట్లయితే మనకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరిగితే మనకు అందరు కూడా. అంటే కొంతమంది ఉంటారు డిపార్ట్మెంట్ మనం చూస్తున్నాం, కొంతమంది ఇంట్రెస్ట్గా పనిచేస్తారు, కొంతమంది సరిగ్గా పనిచేయని వాళ్ళు ఉంటారు. ఇలా రివ్యూ చేసుకోవడం వల్ల వాళ్ళని యాక్టివ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అది కూడా డేట్ పెట్టుకున్నట్లయితే మనం ఆ డేట్ పక్కన మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు అందరూ కూడా ఈరోజు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇన్వాల్వ్ అవుతేనే మీకు అన్నీ తెలుస్తాయి. తెలియడే కాకుండా అక్కడైనా లోపాలున్నా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు కూడా ఈరోజు మనం వెళ్ళే కార్యక్రమాలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇన్వాల్వ్ అయినప్పుడు మన ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ఏదో ఓపెన్ చేసి వచ్చేస్తాం. ఓపెన్ చేసి వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకుంటున్నాం. ఓకే, ఆ విధంగా నెక్స్ట్ మీటింగ్కి ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకునే డేట్ కూడా నేను ఏమనుకున్నానంటే 1వ తారీఖు ఉంది కాబట్టి నెక్స్ట్ 1వ తారీఖు ఇచ్చినప్పుడు మనం పెన్షన్ ఇవ్వడానికి కంపల్సరీ ఉంటున్నాం. అదే రోజు మార్నింగ్ పెన్షన్ ఇచ్చుకుంటాం కాబట్టి ఈవినింగ్ 4 o'clockకి ఆల్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ ఏర్పాటు చేస్తే మనం అటెండ్ అయ్యి అక్కడి నుంచి మీరు రేపటి మీటింగ్ వాళ్ళందరితో
ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమం కింద అందిన అర్జీలకు సంబంధిత అధికారులు వేగంగా పరిష్కారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కాకినాడ డివిజన్ అభివృద్ధి అధికారి పి వాసుదేవరావుతో కలిసి హాజరై ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి ఆ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వస్తున్న అర్జీలకు త్వరితగతిన పరిష్కారం అందించాలన్నారు. కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి 28 వినతులు అందాయని ఆయన తెలిపారు. గత 2 వారాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కింద అందిన అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అర్జీదారుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జేసీ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఇతర మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వి శ్రీవిద్య పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచారం మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ చైర్మన్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్ డాక్టర్ శ్రీవిద్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచార మెటీరియల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ నేత్రదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఐ బ్యాంక్ ద్వారా 8,000 కాన్యాలు సేకరించి వేలాది మంది కాన్యాల అంధులకు అమ్మచడం ద్వారా వారికి చూపును ప్రసాదించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ కోశాధికారి దాసరి సాయికృష్ణ, ట్రస్టీలు డాక్టర్ బాదం బాలకృష్ణ, ఎం రజనీ కుమారి, ఐ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రాపగాండా మెటీరియల్ ఏదైతే ఉందో అవేర్నెస్ ప్యాంపరెట్లు కానీ, ప్లెడ్జ్ ఫార్మ్స్ కానీ, 6 పాయింట్ బోర్డ్స్ కానీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 15 రోజులు ఐ బ్యాంక్ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టి మా ట్రస్టీలు కూడా వెళ్తారు. మరి కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వివిధ కాలేజీలకు కూడా వెళ్ళి మరి ఈ మెటీరియల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవరు నేత్రదానం చేయడానికి ముందర రావాలంటే కొద్దిగా అవగాహన ఉండాలి. ఆ అవగాహనతో కూడా నేత్రదానం ఎప్పుడు మంచిదని చెప్పి అందరూ నమ్ముతారు. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమాలు చాలా ఎక్కువ చేస్తాం. మరి ఐ బ్యాంక్ పెట్టి సరిగ్గా 20 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఈ 20 ఏళ్ళు 8,000 పైగా కార్నియాలు కలెక్ట్ చేసి అనేక మంది కార్నియాలందరికీ చూపులు ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిచే హరీంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నడిచే డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ చైర్మన్గా ఆయన పూర్తి సహకారం అందించడం, వారి డైరెక్షన్లో డిఎంహెచ్ఓ గారు కానీ అలాగే శ్రీవిద్య గారు కానీ మాకు సహకారం అందించడం వల్ల ఇంత కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేస్తూ ప్రజలందరూ అవగాహన ఎంత ఎక్కువ ఏర్పరుచుకుంటే అన్ని నేత్రదానాలు నేత్రదానం చేయడం ముందరకు వస్తారని తెలియజేస్తూ అవగాహన ఏర్పరచుకోమని కోరుతూ మా చైర్మన్ శ్రీమకుర్తి పాపారావు గారి ఆధ్వర్యంలో మేము అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు. నియోజకవర్గంలో ఆడపడుచులకు ఏ కష్టం వచ్చినా ఒక సోదరునిగా తాను ఎప్పుడు అండగా నిలబడతానని, తనను ఆదరిస్తున్న నియోజకవర్గం మహిళలందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని, వారందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురంలోని టీడీపీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకను వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు రాఖీలు కట్టి దీవెనలు పొందారు. వర్మకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన సతీమణి లక్ష్మీదేవి చేతుల మీదుగా మహిళలందరికీ రాఖీ కానుకగా చీరలు అందజేశారు. మహిళలంతా వర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పంపనపోయిన అన్నపూర్ణ, అందుగల పద్మ, దుర్గాడ విజయలక్ష్మి, విళ్ళ కమలాలయ, బంగారు ద్వారక, ఉప్పు రమ్య, బొజ్జా సతీష్, సక్కుమళ్ళ గంగాధర్, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, మస్కపల్లి రాజా, కరుణాసుల రాజా, నామా దోరబాబు, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ములు బాగోవాలని ఆడపడుచులు కోరుకోవడం, అదేవిధంగా అక్క చెల్లెలు బాగోవాలని సోదరులు కోరుకోవడం. ఈ పండగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా సంతోషంగా ఉండే విధంగా ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కలుసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఆడపడుచులకు ఎప్పుడు కూడా గత 22 సంవత్సరాల నుంచి మేము అండగా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా ఇంట్లో పెద్దన్నలాగా చెల్లెమ్మలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇదే అనుబంధం, ఇదే ఆప్యాయత, ఇదే అనురాగం మరి నియోజకవర్గ అక్క చెల్లెలందరికీ కూడా
మరి మేము ఉంటామని చెప్పి గత 22 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఉంటామని చెప్పి ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియజేస్తూ మరి వారందరికి కూడా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అర్హులైన వారందరికీ అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన అందిస్తున్నారని టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరప మండలం పాతర్లగడ్డలో పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ అన్ని వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. భవిష్యత్ తరాల ఉజ్వల భవిష్యత్తుకు సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్నారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను గ్రామస్తులకు అందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బుంగా సింహాద్రి క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దూరి స్వామి నాయకులు బొంతు వీరబాబు, పలకా నారాయణమూర్తి, గుత్తుల శ్రీనివాస్, పులపకూర రాంబాబు, నక్కా శ్రీనిబాబు, పెంకె సూర్యనారాయణ, గండి వెంకటేశ్వరరావు, జల్దాన్ నూకరాజు, గంజా రాంబాబు, పులపకూర మహేష్, పంపన కన్నారావు, పలివెల జానకి రామయ్య, చాట్రా ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధాప్య పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వటం ప్రారంభిస్తామని చెప్పి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ నేను ఇవ్వటం జరిగింది. ఇది చాలా సంతోషం. మీరు దాన్ని అందరినీ కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా ఇవ్వటం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. భర్త చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక అనాలిసిస్ తయారు చేసుకున్న వాళ్ళ దగ్గర ఉంది. అది ఇచ్చిన తర్వాత ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్, తర్వాత వయోవృద్ధులు ఎవరైతే 70-65 సంవత్సరాల పైబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధానాన్ని కొనసాగించడానికి రెడీగా ఉన్నారు. ఏది ఏవైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెన్షన్ ఇచ్చిన, కేజీ బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన, అలాగే పక్కా గృహం నిర్మించాలన్నా, మహిళలకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలన్నా, ఉచిత బస్సు ఇవ్వాలన్నా, డోక్రా పెట్టినా, ఏది పెట్టినా ప్రజలకి రాజకీయ అవగాహన కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మేము ఎక్కడ తిరిగినా నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ముందుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నవ సమాజాన్ని నిర్మించడానికి రాబో కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాడో ఆ చర్యలకు మేమందరం ప్రజలందరం కూడా మద్దతు ఇచ్చి ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే విధంగా మీ కార్యకర్తలందరూ కష్టపడతా ఉన్నాం. మేము ఇవాళ ప్రజలను అడిగేది కూడా మమ్మల్ని అందరినీ, ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించని అడుగుతా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఏది మంచి ప్రభుత్వం, ఏ నాయకుడు మీ దగ్గరకు వచ్చి పలకరిస్తా ఉన్నాడో, ఏ నాయకుడు మీ యొక్క అవసరాలు తీర్చున్నాడో వారిని మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. కాకినాడ నగరంలోని రామ్మోహన్ రాజ్ నగర్ లో శుక్రవారం కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించి డ్రైనేజీ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాల పరిస్థితిని పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, పొదలు పెరగడం వల్ల పరిసర ప్రాంతాల ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థల యజమానులు వాటిని తొలగించాలని సూచించారు. ఖాళీ స్థలాలను మున్సిపల్ హార్టికల్చర్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించిన నిర్మాణాలు లేదా వస్తువులు ఉంచిన వారికి నోటీసులు జారీ చేసి వాటిని తొలగించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రాంతంలో త్రాగునీటిని పరీక్షించగా వినియోగానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పశువుల కొట్టాల్లోని పేడ వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని, అలా చేసే వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సాంకేతిక కారణాలతో వీధి దీపాలు వెలక్కపోతే సమాచారం అందిన 10 గంటల్లోపు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. డ్రైనేజీల డీసిల్టేషన్, నిరంతర పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈ అర్జున్, డిఈ ప్రవీణ్ చంద్ర, ఏఈ రత్నవల్లి, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్ సంబంధించిన కూడా మనం డ్రైన్స్ సమ్మర్ డీసిల్టేషన్ చేసాము. ఇంకా కూడా నేరోగా కొన్ని డ్రైన్స్ ఉంటాయి. అవి కూడా ఎప్పటికప్పుడు నిరంతరము మన స్టాఫ్ క్లీనింగ్ చేస్తుంది. ఒక చోట 2 రోజులకు ఒకసారి ఏదైనా వచ్చినట్టయితే వెంటనే ఆ రోజు సెలవు పెట్టినట్టు సిబ్బంది మరుసటి రోజున క్లీన్ చేస్తారు. డ్రైన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చూసినట్లయితే మనకి స్వయంభూ వెహికల్స్ ఉన్నాయి. స్వయంభూ వెహికల్స్ ఒక వచ్చి వాళ్ళ ద్వారా కూడా మనం డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాము. తడి చెత్త, పొడి చెత్త మనం తీసుకెళ్తున్నాము. అది కూడా ప్రతి రోజు కూడా ఇంటికి వచ్చి యజమానుల దగ్గర నుంచి తడి చెత్త, పొడి చెత్త తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ కుటుంబంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా మహిళా సోదరులకి నా మనవి ఏంటంటే మీరందరూ కూడా ఈ గార్బేజ్ కలెక్షన్స్లో మీరందరూ కూడా
ఇచ్చి సహకరించగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం విజిట్ చేసినప్పుడు ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సీపేజ్ ఏమీ లేదు. నిన్న మాత్రం నిన్న జగన్నాథపురంలో వచ్చింది, అది వెంటనే అరెస్ట్ చేసాము. ఇంకా కొద్దిగా మెయిన్ లైన్లో దానికి కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉండటం వల్ల నిన్న ఆ పని కంప్లీట్ చేయలేదు. ఈరోజు 80% కూడా కంప్లీట్ చేసి, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సహకారం తీసుకుని యూ కెన్ టేక్ దట్ యాక్షన్. వన్స్ అగైన్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సోదరులందరికీ కూడా, కాకినాడ ప్రజలందరికీ కూడా మనకి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి. కాకినాడ రూరల్లోని 6 గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం కోరింది. ఈ మేరకు సిపిఎం చేపట్టిన విలీన గ్రామాల నిరవధిక ఉద్యమంలో భాగంగా 6 గ్రామాల్లో ఇంటింటికి కరపత్రం ప్రచారానికి ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద పార్టీ విడుదల చేసింది. పార్టీ రూరల్ కమిటీ కన్వీనర్ తిరుమల సిటీ నాగేశ్వరరావు కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ అధికారి ప్రజాసేవకుడు ఎస్ఆర్ శంకరన్ ఆశయాలకు అనుగుణంగా విలీన గ్రామాల ఉద్యమాన్ని చేపట్టామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమానికి ముందుగా మహనీయుడి శంకరన్ విగ్రహానికి మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎం రామ్మోహన్, టి నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి సిపిఎం నాయకులు పెద్దింశెట్టి రామకృష్ణ సమన్వయం చేయగా, ప్రజా సంఘాల నాయకులు టి రాజా, జుత్తిగ శ్రీనివాసరావు, సత్యనారాయణ రెడ్డి, జోగా అప్పారావు, ఏవి కృష్ణాజీ, ఆర్ఎస్పీ నాయకులు సతీష్, నాని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఆయన ఇక్కడ మనకి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా మావోయిస్టులతో 2 సందర్భాల్లో ఆయన చర్చలు జరపడం జరిగింది. ఐఏఎస్ అయి ఉండి మావోయిస్టులతో చర్చలు జరిపేటువంటి ధైర్యం ఉన్నటువంటి ఒక మంచి విద్యావేత్తగా, ఒక కార్మికుడిగా, ఒక సోషల్ వర్కర్ గా మనం ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తితో మనం యొక్క ఏదైతే విలీన గ్రామాల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం కూడా ఆయన స్ఫూర్తితో మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ రోజు గడప గడపకు సిపిఎం అనే నినాదంతో ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ కరపత్రం ఆయన ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో ఆవిష్కరించి మనం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టే. కార్పొరేషన్ కంటే వచ్చేటటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్, అటు రోడ్లు కానీ, లేకపోతే ఇటు పారిశుద్ధ్యం కానీ, లేకపోతే ఇటు నీటి సప్లై కానీ, ఇలాంటివన్నీ కూడా మరింత గొప్పగా ప్రజలకి చేరదైనటువంటి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి కరపత్రాన్ని కమ్యూనిస్ట్ పార్టీ వారు విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుని ఇప్పటికే కలిసిపోయినటువంటి దాన్ని అధికారికంగా కలిపేసి, ఆ కలిపిన తర్వాత మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని చెప్పేసి ఒక సగటు పౌరుడిగా నా ఉద్దేశం కూడా వీరితో పాటు నేను పంచుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరు సిపిఎం చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ఆర్ఎస్పీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాకినాడ కార్పొరేషన్ లో ఎక్కడా కూడా పనులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ లో జరపకుండా మాజీ కార్పొరేటర్లే ఈ రోజు కార్పొరేట్ ఆఫీస్ లో కూర్చుని ఈ రోజు విధులు నిర్వహించేటువంటి దుస్థితిలో ఈ రోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందంటే చాలా అవినీతిమయంగా తయారవుతుంది. కాబట్టి తక్షణమే ఏదైతే డిమాండ్ ఉందో 6 గ్రామాలని విలీనం చేసి తక్షణమే ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. మహిళలకు ఒక అండగా నిలబడుతూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేసిన గొప్ప నాయకుడు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో 45 వయసులోపు ఉన్న ఒంటరి మహిళలకు, వితంతువులకు పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాఖీ కానుకగా పంపించిన చీరలను వారి ఇళ్లకు వెళ్లి అందజేసే కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై పిఠాపురం పట్టణం, వీరవాడ తదితర గ్రామాల్లో మహిళలకు పవన్ కళ్యాణ్ తరపున చీరలను అందజేశారు. ఆ మహిళలు కూడా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పెండెం దొరబాబుకు రాఖీలు కట్టి హారతి ఇచ్చి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలందరికీ పవన్ కళ్యాణ్ తరపున రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ వీరవాడ గ్రామ కమిటీ అధ్యక్షులు కూరాకుల వీరబాబు, బొజ్జా రాంప్రసాద్, మైనం నాగేశ్వరరావు, కందా సోమరాజు, జవాది ప్రసాద్, కందా రాజు, అమరాది బుజ్జి, దారాకృష్ణ, పల్లెసాయి, బొజ్జా వీరబాబు, కామేశ్వరరావు, జల్లిగంపల శ్రీను, ఎర్ర గంగాధర్, నడిగట్ల చింతలరావు, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్తెం సుందరం, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈయన ఒక వరవడిని ప్రతి ఇంటిలోని కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నేను ఉన్నాను అని చెప్పే విధంగా అందరికీ కూడా ఒక అన్నగా
ఆయన ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి చెల్లెమ్మ, అక్క, తల్లి అందరూ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం పిఠాపురం ప్రజల యొక్క అదృష్టం. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత శాసనసభ్యుడిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్న సందర్భం మనం ప్రతి ఇంటి దగ్గర, ప్రతి అక్క చెల్లెమ్మల దగ్గర వింటున్న మాట ఇది. నిజంగా ఏ రోజు కూడా ఈ 2 సంవత్సరాల్లో నిరంతరం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమము, ప్రజల కష్ట నష్టాలను చూసుకుని ఒక పడా ఆఫీసుని పెట్టి ప్రజా సమస్యలను వెంటనే ఆ సమస్యను తీర్చే విధంగా ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని పెట్టి అక్కడ తీర్చే విధానం దగ్గర నుంచి సామాన్యుడికి ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాల దగ్గర నుంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం. అటువంటి నాయకుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ నియోజకవర్గాన్ని ఆయన తుది శ్వాస వరకు పిఠాపురం నియోజకవర్గాన్ని పాలించాలి. ఈ ప్రజల కష్టాలు తీర్చాలి. ఈ ప్రజా సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి వైపు దూసుకెళ్లిపోతూ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో పిఠాపురం వంక అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా చూసే విధంగా ముందుకెళ్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము వారి యొక్క కార్యకర్తలుగా ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారందరూ వీర మహిళలు అందరూ కూడా ఆయన గెలుపు కోసం శ్రమించిన మేమందరూ కూడా కోరుకుంటాం. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పలువురు పార్టీ ముఖ్య నాయకులను కలిసి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పలువురు పార్టీ ముఖ్య నాయకులను కలిసి రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబుకు పిల్లి అనంతలక్ష్మి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల్లో అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్న ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాలిక ఉషారాణి, ప్రకాష్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి అర్జీలను అందజేశారు. కొప్పవరం గ్రామంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు, అంకంరెడ్డి రామునాయుడు పాల్గొని అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆనంద్ న్యూటన్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరియాల కొండబాబు, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, కామాడి దశరథ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుని ఆ తదుపరి వారి యొక్క సమస్యలను ఆలకించిన తర్వాత వారిని పరిష్కార మార్గం చేస్తున్నామని చెప్పేసి సమాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి సోదరిమణులు చాలామంది సానా సాచిబాబు గారికి రక్షాబంధన కార్యక్రమానికి ఇచ్చేశారు. వారందరికీ కూడా సానా సాచిబాబు తరపు నుంచి, సానా సాచిబాబు టీం తరపు నుంచి కూడా రక్షాబంధంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క సోదరమణులందరికీ కూడా మా సానా సాచిబాబు టీం నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బ్రహ్మకుమారి సమాజం తరపు నుంచి కూడా వచ్చారు. వారి యొక్క సమస్య కూడా సతీష్బాబు గారు చెప్పడం జరిగింది. ఆ సమస్యని తదుపరి కార్యక్రమంలో కూడా ఆయన తీరుస్తానని చెప్పి సమస్యని పరిష్కార మార్గం చేస్తానని చెప్పేసి సతీష్బాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటూ ఈ సానా సతీష్బాబు గారు ముందంజలో ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి కూడా సానా సతీష్బాబు తరపు నుంచి, సానా సతీష్బాబు కార్యాలయం తరపు నుంచి ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ ఆడపడుచులు కూడా ఈ కార్యక్రమంలో ఇదవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చినకాకానిలో గల ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ లో జరిగిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ సాంస్కృతిక యోగా ఇంటర్ కాలేజియేట్ లో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో క్రీడాకారుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పిడి లక్ష్మణరావు అధ్యక్షత వహించగా ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటర్ కాలేజియేట్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులను అభినందించారు.
నిర్వహించారు. యోగా పోటీలలో ఎం లిఖిత 2 గోల్డ్, కార్తీక్ శశాంక్, అపూర్వ శుక్లాలు క్విజ్ కాంపిటీషన్లో తృతీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కిరణ్ కాలేజ్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గారాణి, కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ గొల్లపల్లి లక్ష్మణరావు, కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ యోగాలో 2 గోల్డ్, కుమారి లలిత ఘాట్ 2 గోల్డ్ ప్రైజెస్ గోల్డ్ ఇన్ యోగా అండ్ అవర్ బాయ్స్ ఘాట్ బ్రాంచ్ ఇన్ క్విజ్ కాంపిటీషన్. వీరికి ఈరోజు మా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా వాళ్ళు నెగ్గుకొచ్చినటువంటి షీల్డ్ని ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా విజేతలందరూ కూడా అభినందించారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప పెనుగుదురు రహదారి మధ్యలో ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి శక్తి మహిమతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులందరికీ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. అమ్మవారి 27వ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు, అర్చకులు చెరుకూరి సుబ్బన్న మాట్లాడుతూ కాశీవారాహి అమ్మవారి ఆశీస్సులతో భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దర్శనం, కుంకుమ పూజల కోసం ప్రతి శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. మానవ జీవితంలో అలాగే నెక్స్ట్ పౌర్ణమి కూడా ఉంది సార్. ఎందుకంటే మేము ఒక సంకల్పం పెట్టాం. ఇక్కడ ఏ పిల్లలకి కానీ సరే, పెళ్లిళ్ళు కానీ పిల్లలకి కానీ, పిల్లలు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రతి 15 రోజులకి వామం చేయించి సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల్లో వామం చేయించి రక్షాబంధం కట్టేస్తున్నాం. అలాగే పెళ్లి కానీ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తల్లి ఉన్నారో అది కూడా మేము ఆల్రెడీగా మన వారం 100 మందికి ఇచ్చాం. వేళ కూడా ఎంతమంది వస్తే ఇస్తాం. ఇది ఒక మంచి ఉద్దేశంతో సంకల్పంతో వెళ్ళిన కార్యక్రమం. ఏదైతే లోక కళ్యాణం ఎన్ని సరే ఎవరో ఒకరు మన భారతదేశంలో ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. భారతదేశంలో వేల గుళ్ళు ఉన్నాయి, వేల గుళ్ళలో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ సంకల్పం ఎవరో ఒకరు చూడాలి. మేము కడపలో స్టార్ట్ చేసాం. ఇది కాశీ వారారమ్మ దగ్గర స్టార్ట్ చేసామండి. ఇది ప్రజలు కూడా బాగా అనుభవయ్యి బాగా ముందుకు వెళ్తుందండి. అందరూ బాగుండదు. ఏదైతే సరే పిల్లలు కలిసి వస్తే కుటుంబం బాగుంటుంది. ఆ పిల్లల గురించి ఎంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు పెళ్ళి ఉన్న వాళ్ళు, ఉద్యోగం వాళ్ళు, రకరకాల అన్ని వైబ్రేషన్ అంటే ఇక్కడ చెప్తాం కదండి. చూస్తే తెలుస్తుంది మీకు. చాలా వైబ్రేషన్ ఉంటుంది. మండలానికి దగ్గర హెడ్క్వార్టర్లో ఉంది. కాశీ వెళ్ళాలంటే 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారు. మనకి వెళ్ళాలంటే 2 రోజులు ప్రయాణం కాదు, 4 రోజులు వెళ్ళాక 4 రోజులు అక్కడ దర్శనం అవుద్దా లేదో కూడా తెలియదు. అటువంటిది ఇక్కడ నిరంతరం దర్శనం భాగ్యం సేమ్ పరిణామం సేమ్ ఇదే. అమ్మవారు అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉన్నారు. లోక కళ్యాణ నిమిత్తం చేస్తున్నాం తప్ప రెండోది లేదు. అందరూ బాగుంటుంది. దాంట్లో మనం చేస్తున్నాం. అందరికీ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎన్నో విశేషమైనటువంటి పూజాధిక హోమాధిక కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరపబడుతున్నాయి. అందులో ఇంకా విశేషంగా ఈ రోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా ఒక 5,000 మందితో సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహాచండీ హోమం అత్యంత ఘనముగా వైభవోపేతంగా జరపబడుతోంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా మన కాశీ వారాహి అమ్మవారి యొక్క క్షేత్రంలో జరిగేటువంటి ఈ విశేషమైనటువంటి పూజాధిక కార్యక్రమాలకి అశేషముగా తరలివచ్చి అమ్మవారిని కొనలారా చూసి, హోమాన్ని కొనలారా చూసి, మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జనని ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం పాత్రులవుతారని మరీ కోరుతున్నాం. కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం, అదేవిధంగా శ్రావణ వరలక్ష్మి మాత అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగా గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ 25వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పందిరిరాట మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం బూరయ్య దంపతులు కాకినాడ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఆలయ చైర్మన్ చిట్టిబాబు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళి, వీరభద్రరావు, సాలిపేట పెద్దలు పాల్గొని పందిరి రాకకు సంబంధించిన పూజ కార్యక్రమంలో భాగంగా నవధాన్యాలు, పాలు పోసి పూజలు చేశారు. అనంతరం పందిరి రాటను ప్రతిష్ఠించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఉత్సవాలను వైభవంగా జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఆలయ చైర్మన్ చిట్టిబాబు, మన్యం శ్రీనివాసరావు, సాలిపేట పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. స్వామివారు చదువుతుంటారు. అక్కడి నుంచి 9 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు, సంస్థల కార్యక్రమాలు, భజనలు, ఆర్కెస్ట్రాలు, అంటే కాకినాడలో ప్రతిష్ట చెందిన వినాయకుడు అండి. ఎవరు ఇక్కడ ఏ వాహనం కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి పూజ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. అందుకే మా ప్రీతం నాయుడు సిటీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చాలా ప్రతిష్టంగా తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే మేము ఉత్సవాలు కూడా ఆ స్వామివారి దైవాలు అందంగా జరగాలని ఈ రోజు నాటు మొత్తం చేసుకుని ఇక్కడ నుంచి చైర్మన్, ఈవో గారు, అలాగే మా కస్ట్ ఇన్ఛార్జ్ బుశేఖర్ గారి సారథ్యంలో మేమందరం కూడా స్వామివారి కార్యక్రమాలను కూడా విజయవంతంగా ముగించుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వచ్చిన భక్తులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవాదాయ ధర్మశాఖ అధికారుల ఆదేశాల ప్రకారం మరియు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు పట్టబాబు గారు ఆదేశాల ప్రకారం మరియు బస్ స్టాండ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నాడు మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయండి. 14వ తారీఖు నుంచి 20 దాకా గణపతి నవరాత్రి అత్యంత వైభవంగా చేయడం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు 35వ వార్డులో కాకినాడలో మెయిన్ రోడ్ లో వేయించేసి ఉన్న వినాయకుడి గుడి, సాలిపేట వినాయకుడి గుడి అంటారు. దాని యొక్క రాటముహూర్తం గౌరవ ఎమ్మెల్యే వనమర వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ నెల వచ్చే నెల 14వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఈ యొక్క గణేశోత్సవాల్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ పట్టణ ప్రజలందరూ వచ్చి అయ్యవారిని దర్శించుకుని ఆయన యొక్క కటాక్షానికి పాత్రులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న కమిటీ వారు అందరికీ ధన్యవాదాలు. పేద మహిళలకు అన్నగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఫౌండేషన్ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి సుబ్బుకు రాఖీలు కట్టి హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బు వారికి చిరుకానుకలు అందించారు. అలాగే అల్పాహారం, శీతల పానీయాలు, మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అనుబంధానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే దిశగా బిల్లు తీసుకువస్తోందన్నారు. పూర్వకాలంలో అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ నేటి ఆధునిక కాలంలో ఆదరణ తగ్గుతోందని, ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా బంధాలు నిలుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, ఆడపా జగదీష్, మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, మహిళలు విజయలక్ష్మి, నాగలక్ష్మి, దుర్గామణి, భవానీ, ఫౌండేషన్ సభ్యులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అప్పటి నుంచి ఈ రాఖీ పండుగ జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఈరోజు నా అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చి మరి ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో నన్ను ఆశీర్వదించడం చాలా సంతోషకరంగా ఉంటున్నాను. అదేవిధంగా మహిళాభ్యుదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మహిళా సాధికారిత బిల్లులు మరి చట్టసభల్లో సమానమైన హక్కు కూడా తేవాలని, అదే నరేంద్ర మోడీ గారు కూడా మరి బిల్లును కూడా ఈ మహిళలకు త్వరలో ఇస్తారని కూడా కోరుకుంటూ మరొక్కసారి నా రాష్ట్ర అక్కా చెల్లెలకు, టీడీపీ సోదరమణులకు నా హృదయపూర్వక రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతూ, మన తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు అన్న, చంద్రబాబు నాయుడు గారు ఒక అన్న, ఈనాడు సుబ్బు గారు ఒక అన్న. వీళ్ళందరూ మనకి అన్నలు. ఎందుకంటే ప్రతి ఆడదానికి ఒక మగోడు తోడుండాలి. ఏ రకంగా అయినా సరే ఒక మగోడికి వెనకాల ఆడది తోడుండాలి, ఏ రకంగా అయినా సరే. ఈరోజు ఈ అన్న మనందరికీ ఒక ఆడపిల్ల పరాయి పిల్లని కాదు, తన సొంత చెల్లెలుగా చూసి తన చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా చేసి
కావాల్సిన అవసరతను తీర్చి ఇంకా ఎంతో మంచి పేరు తెచ్చుకోవాలని పై పదవులకు వెళ్ళి తనకి సాయం మనకందరికీ తను సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రక్షాబంధనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రక్షాబంధనాన్ని సోదరులు కట్టించుకుంటారని అన్నారు. దీనివల్ల అన్ని అరిష్టాలు తొలగి దేవతలందరూ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసమని అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆపదలో అండగా ఉంటాడనే భావంతో ప్రతి ఒక్కరిని సోదరునిగా భావించి రాఖీ కడతారని అన్నారు. అనంతరం రక్షాబంధన్ కట్టిన సోదరిమణులకు ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధురా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరాజు, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ఉందంటే మన స్త్రీల్ని చాలా గౌరవించాలి. అన్నా చెల్లెల సంబంధం. భారతీయులందరూ నా సహోదరులు అని మనం ప్రేయర్లో కూడా చెప్తుంటాం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటుంటాం. దానికి కారణం ఇదే అనమాట. ప్రతి ఒక్క ఆడవాళ్ళని మన సొంత సోదరులా భావించుకోకపోతే కేవలం మన సిస్టర్నే కాదు, అందరినీ కూడా పరాయి వాళ్ళని కూడా మన సోదరులా భావించగలిగితే ఆ దేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇంకా ఈ సోదరీ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో వీరు ఇలా రక్షాబంధన కార్యక్రమాలు చేయడం, అందరి చేత మాకు రాఖీలు కట్టించడం, వాళ్ళకి తద్వారా చీరలు పంచిపెట్టడం, ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం. సో దీన్ని ఏంటంటే అందరూ కూడా అలవర్చుకోవాలి. అందరూ ప్రతి ఆడవాళ్ళని మనం చూసామంటే మన తల్లి మన సోదరు కనిపిస్తుందని అనిపించుకోగలిగితే ఈ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా దేశం ఇంకా ముందుకు వెళుతుంది. మరొకసారి మీ అందరికీ రక్షాబంధన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ట్రస్ట్లో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా మన అందరికీ చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉంది. ఈ రక్షాబంధనం అనేది మామూలుగా తమ్ముడు అదే సోదరీమణులు కడతారు అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. సోదరులు అంటే సోదరులు లేని వాళ్ళు ఉంటారు, సోదరులు ఉన్నవాళ్ళు ఉంటారు. మీ మంచి కోరే వాళ్ళంతా మీ సోదరులే. మిమ్మల్ని రక్షించి మీ మంచి చెట్లు చూసేవాళ్ళు మేము కూడా మీ అందరికి సోదరులమే. మేము సోదరులం అనండి, అంకులం అండి, ఇంకోటి అనండి. ఈ రక్షాబంధన కార్యక్రమం మనందరూ కలిపి మీ శ్రేయస్సు గురించి ఇక్కడ ఈ కార్యక్రమం పెద్దన భారీ ఎత్తున మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మీకు అందరికీ ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా కూడా రక్షగా ఉంటామని, మేమందరం కూడా మీ యొక్క సోదరులు అంకులు అనుకోండి, మా వయసు రీత్యా పెద్దోళ్ళు కాబట్టి ఇంకోటి అనుకోండి, మేమంతా మీ సంరక్షకులు కాబట్టి ఆ సోదర భావంతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం, ఇటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇంత భారీ ఎత్తున చేసుకున్నటువంటి రత్నప్రసాద్ గారికి మనం అభినందనలు తెలుపుకుంటూ వాళ్ళందరి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు కూడా ఇవి యొక్క ఫస్ట్ కార్యక్రమం ఇంకా అభివృద్ధిలోకి వచ్చి మీ అందరికి సేవ చేయాలని చెప్పేసి నేను మరీ ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న పకీర్ రాజు కుటుంబ సభ్యులు అభినందనీయులని రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర అన్నారు. ఈ సందర్భంగా వారి కుమారులు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ యాదవ్ మరియు హెడ్ కానిస్టేబుల్ వీరభద్రరావు యాదవ్లు మాట్లాడుతూ వారి తండ్రి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి పేరు మీద ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోలీస్ వృత్తిలో ఉంటూ ఎంతో బాధ్యతగా పనిచేసి సమాజానికి ఎన్నో సేవలు అందించిన వారి తండ్రి పకీర్ రాజు ఆత్మకి శాంతి కలిగేలా తమకు తోచిన సహాయం అందించి చిన్నారుల మొహాల్లో ఆనందాన్ని చూడడం జరిగిందని అన్నారు. తమ తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి తన వంతు సహాయం చేసేందుకు గాను కుటుంబ సభ్యులందరూ పోలీస్ వృత్తిని ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజానికి తమకు తోచినంతలో సహాయం అందించాలని కోరారు. మున్ముందు చిన్నారులకు ఎటువంటి అవసరాలు ఉన్నా తమ కుటుంబం తరపున సహాయం అందిస్తామని అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా భాను సంజన యాదవ్, చైత్ర దీపిక మరియు ప్రతుష చిన్నారులకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లి చక్రమ్మ, కుమారులు శ్రీనివాస్ యాదవ్, వీరభద్రరావు యాదవ్, విష్ణువర్ధన్ యాదవ్, కుమార్తెలు ఉమామహేశ్వరి, మాణిక్యాంబ యాదవ్, బంధువులు అప్పారావు, శ్రీనివాసరావు, అనుపమ, చరణ్ శ్రీరాజ్ యాదవ్, భార్గవ్, సత్యవేణి, సూర్యతేజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు ఆగస్టు 28వ తారీఖుని మా నాన్నగారు కాలం చేసిన రోజు అండి. ఈ రోజుకి మా నాన్నగారు 2 సంవత్సరాలు పూర్తయిందండి. అంటే మా నాన్నగారికి జ్ఞాపకార్థంగా ఏదో చిన్న కార్యక్రమం చేయాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. ఈ చిన్నపిల్లలకి మా కుటుంబ సభ్యుల తరఫున మేము చేతనంత సాయం చేద్దామని చెప్పేసి ఈ రెయిన్బో స్కూల్ తరఫున చిన్నపిల్లలకి చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాన్ని అంటే మా నాన్నగారి పేరు మీద మా కుటుంబ సభ్యులందరూ కూడా జ్ఞాపకంగా పెట్టుకుని చేద్దామని చెప్పేసి నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగిందండి.
ఈ కార్యక్రమం ద్వారా మా నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే మా కుటుంబ సభ్యులంతా జ్ఞాపకం చేసుకుంటామని చెప్పేసి అనుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన ఈ రెయిన్బో స్కూల్ స్టాఫ్ కూడా కృతజ్ఞతలు తెలియజేయబోతున్నటువంటి వరల బకీర్రాజు గారు కాలం చేశారు. ఈ నేటికి 2 సంవత్సరాలు నిండింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మా నాన్నగారికి నివాళిగా ఈరోజు ఈ ఆశ్రమం నందు పిల్లలతో చిన్నపాటి మాకు తోచినంత ఒక అన్నదానం పండుగ వచ్చిన కార్యక్రమం చేయడం జరిగింది. మాకు తోచిన సాయం మా నాన్నగారు పూర్తిగా చేయడం జరిగింది కాబట్టి పెద్దలందరూ మా నాన్నగారు ఎక్కడున్నా కూడా ఆశీర్వదిస్తారు. పిల్లల్లో బహుమతులు చూసుకుంటాం కాబట్టి అదేవిధంగా దైవ స్వరూపమైన మా నాన్నగారు సాయం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూతూ మంత్రంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చిట్ట చివరి సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై సభ్యులు తీర్మానం. స్వగ్రామాలకు చేరుకున్న ఓడలరేవుకు చెందిన మత్స్యకారులు. కాకినాడలో ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం సిటీ ఎమ్మెల్యే వనమాడితో మత్స్యకారులు భేటీ. P4 కాంట్రిబ్యూషన్ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష. పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు. కాకినాడ రూరల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.